నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందగా ఆ కుటుంబానికి మాజీ ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామానికి చెందిన చందన బాల ఎల్లయ్య గత 20 రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా చిప్పలపల్లి గ్రామ వాట్సాప్ గ్రూపుల్లో సమాచారం తెలపడంతో పెద్ద మనసుతో ఎవరికి తోచిన సాయం వారు అందించగా గ్రామ తాజా మాజీ ప్రజాప్రతినిధులు గ్రామస్తులు మృతుని కుటుంబానికి 30,000 రూపాయలు అందజేశారు. దీంతో దాతలకు నిరుపేద కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ గాడిచెర్ల దేవయ్య, మాచేటి లక్ష్మణ్ గుప్తా, సుద్దల రాజయ్య, గాడిచెర్ల రామచంద్రం, సుద్దల బాలయ్య, పుట్నాల మహేష్, కొమ్మటి రాజమల్లు, కొమ్మటి శ్రీనివాస్, కొమ్మటి రాజయ్య, ములుగు వెంకటి, చందన నర్సయ్య, చందన బుచ్చయ్య, చందన మైసయ్య, తుడుం పెంటయ్య, నర్సయ్య, ములుగు రమేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ కుటుంబానికి ఆసరా నిలవాలన్న ఒక ఉన్నతమైన ఆలోచనతో ముందుకు రావడం జరిగింది. అందుకు ఈ సందర్భంగా వాళ్ళ చిత్ర బృందానికి యువకులకు వాళ్ళు సాయం చేసిన అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో గత 20 రోజుల క్రితం చందన బాలేలి అనే వ్యక్తి అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయన చాలా బీద కుటుంబం, అతనికి పిల్లలు లేరు. ఆయన ఒక్కోడు, ఆయనకు ఒక భార్య, ఒక తండ్రి ఉన్నాడు. చాలా నిరుపేద కుటుంబం. మా చిప్పలపల్లి మా గ్రామంలోని వాట్సాప్ గ్రూపులోని వారికి ఏమన్నా ఆర్థిక సాయం చేయగలరని మంచి మనసుతోని ముందుగా లచ్చేసేటు 35,000 రూపాయలు మా దేవయ్య గారు, మా మాజీ సర్పంచ్ దేవన్న గారు 3,000 రూపాయలు ఇంటికి ఇచ్చిపోయాడు. అదేవిధంగా అమల సంఘం వాళ్ళు 3,000 రూపాయలు తోచిన విధంగా వాళ్ళు 2,000, 1,000 రూపాయలు మరియు ఆన్సర్తో ఒక 1,000 రూపాయలు వేయడం జరిగింది. మా చిప్పలపల్లి గ్రామంలోని ఏ విధంగా ఇట్లా వాళ్ళ పరిస్థితికి ఇట్లా మంచిగా లేదని వాట్సాప్ గ్రూపులో తెలియజేయడంతో మంచి మనసుతో మమ్మల్ని మీద నమ్మకంతో మా ఊళ్ళో సాయం చేసినటువంటి దాతలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంతకుముందు 3-4 కుటుంబాలకు ఇదే విధంగా చేశారు. మా చిప్పలపల్లి గ్రామం ఆదర్శంగా ఉంటుంది. ఏదన్నా కష్టంగా వచ్చినా కానీ ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పడంతో వాట్సాప్ గ్రూపులలో చెప్పడంతో వాళ్ళు ఎవరికి తోచిన సాయం వాళ్ళు చేస్తాం. మా చిప్పలపల్లి వాళ్ళు అందరూ మంచి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.